ఈ రోజు అయితే హోప్ ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం అనమాట. ప్రస్తుతానికి మనం అయితే ఇక్కడ హార్బర్ దగ్గర అయితే ఉన్నాం. అదేనమాట మేము తీసుకున్న బోటు. ఎంత పెద్దదో కాకినాడ సీ పోర్ట్ అయితే చూడండి ఒకసారి. మబ్బు అయితే పట్టేసింది, వర్షం కూడా పడిపోతుంది. కూల్ అన్న ఇది. వాటర్ ఉన్నాయండి? వాటర్ ఉన్నాయా ప్రస్తుతానికి? ఇప్పుడు కరెంట్ లేకుండా లేదండి. ఇప్పుడు సంవత్సరం సో ఇదైతే నా ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట. ఐ హోప్ నేను బాగానే చేస్తానని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే హోప్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ప్రస్తుతానికి మనం అయితే ఇక్కడ హార్బర్ దగ్గర అయితే ఉన్నాం. మీకు పోర్ట్ని కూడా చూపిస్తాను. కనిపిస్తుంది చూసారు కదా, ఇదైతే పోర్ట్ అనమాట, కాకినాడ సీ పోర్టు. అదేనమాట మేము తీసుకున్న బోటు. ఇదిగోండి ఇది. దీని మీద మనం ఇప్పుడైతే హోప్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాను. మొత్తానికి అయితే మన బోట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక షిప్ కూడా ఉంది. ఇంకైతే డీజిల్, ఇదేమో వాటర్. ఇంకా బోటు దగ్గర రాగానే ఒకరి తర్వాత ఒకరు అయితే ఎక్కుతున్నారు అనమాట పైకి అయితే. ఇంజిన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. మీకు సౌండ్ అది వినిపిస్తుంది కదా. మనం ఇప్పుడు వెళ్తున్నా కూడా ఇదే అనమాట. ప్రస్తుతం బయలుదేరిపోయాం. ఇక్కడ నుండి ఒక అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట హోప్ ఐలాండ్కి అయితే. చుట్టూరు పెద్ద పెద్ద బోట్లు కూడా ఉన్నాయి. అది వచ్చి కోరమండల్ కంపెనీ అనమాట. అదైతే కిందది కూర్చోడానికి అయితే వీళ్ళైతే కింద ఒక బరకం లాంటిది అయితే వేస్తున్నారు అనమాట. ఈ పాటిగా మీకు అర్థమైపోయి ఉంటది ఇది ఎంత పెద్దదో. కాకినాడ సీ పోర్ట్ అయితే చూడండి ఒకసారి. ఈ మూల నుండి ఇంకా ఈ మూల వరకు అనమాట. ఇదంతా కాకినాడ సీ పోర్ట్. వాతావరణం కూడా మనకు అనుకూలంగానే ఉంది. రాళ్ళగుట్ట అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇలా సముద్రది ప్రవాహం ఇది ఎక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్ ఊరి మీదది రాకుండా, అంటే మన కాకినాడ పోర్ట్ కానీ ఇంకోటి ఏదైనా సరే ఊరి మీద అది రాకుండా ఈ గుట్ట అనేది ఆపుతుంది అనమాట. మెయిన్ పోర్ట్ నాలుగు నిలబడడానికి కారణం ఈ రాళ్ళగుట్ట అనమాట. వెదర్ కూడా బాగానే ఉంది ఇక్కడ చూడటానికి. ఇప్పుడు మన షిప్ పక్కన నుంచి తీసుకెళ్ళమని చెప్పాను. చూద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అంతా మబ్బు అయితే వేసింది చూడండి ఒకసారి. వాతావరణంలో డిఫరెన్స్ అయితే వచ్చి సముద్రం మధ్యలో మనం అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. వాతావరణం అయితే ఇప్పుడు మొత్తం డార్క్ అయిపోయింది. వర్షం అయితే వస్తుంది అనమాట. అందుకోసం ఇలా కప్పేసుకున్నారు వీళ్ళైతే. మనం వెళ్ళాల్సిందేమో ఇది ఎక్కడ అదేనా కనిపిస్తుంది చూసారా, అదే అనమాట. అదిగోండి అక్కడికి వెళ్ళాలి మనం అయితే. కాకపోతే ఫుల్ వర్షంగా అయితే ఉంది. వీళ్ళు అయితే ఇలాగా లోపల ఉన్నారనమాట, పైన అది కప్పుకొని. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. మేము కూర్చున్న దగ్గర కూడా వర్షం అయితే వచ్చేసింది. మొత్తం అంతా తడిసిపోయాం మేమైతే. ఇంకా ఒడ్డుకైతే చేరుకున్నాం అనమాట. ఇంజిన్ అయితే ఆఫ్ చేసి మనోడైతే తోసుకెళ్తాను అనమాట ఒక్కడే సింగిల్ గానా. మొత్తానికి అయితే హోప్ ఐలాండ్కి అయితే వచ్చేసాం అనమాట. వర్షం తడిచిపోయాం బాగానా. ఒకసారి చూపిస్తాను, మీరు కూడా వచ్చాను ఒకసారి. అప్పుడైతే బాగానే ఉండేది, ఇప్పుడు మరీ డ్యామేజ్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడ అలాగే ఇక్కడ కొన్ని సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ఊరికైతే ఇవేననుకుంటా మరి కరెంట్ అది తీసుకొచ్చేది. ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇటు సైడ్ అయితే ఉన్నాయి సోలార్ ప్యానెల్స్. ఇవి ఒకసారి కెమెరా చూస్తా ఒకసారి. కొన్ని సోలార్ ప్యానెల్స్. ఈ ఊరు మొత్తానికి మరి కరెంట్ ఇదే ఇస్తుందో లేదంటే వీళ్ళు ఎలా ఉంటారో ఒకసారి కనుక్కోవాలి. ఎవరన్నా కనిపిస్తే అడిగితాను, అడిగి మీకు కూడా చూపిస్తాను. వీళ్ళకి ఇంకా జీవనాధారం ఇదే అనుకుంటా. ఇంకా వేటలకు అది వెళ్ళడం చూసారు. చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడైతే. అంతేకాకుండా ఇక్కడేమో వలలు కూడా ఉన్నాయి. నేను ఎందాడ వచ్చినప్పుడైతే నా బట్టలు అన్నీ తడిచిపోయాయి అనమాట. ఇప్పుడు జస్ట్ ఇలాగా ఇక్కడ ఆరేసాను అనమాట. బట్టలు ఎక్కడి నుంచి చూపిస్తాను మీకు. బట్టలు అయితే ఇక్కడ ఆరేసాను. మరి ఆరాలి వెళ్ళే లోపల ఆరతాయో లేదో తెలియదు మరి. ప్రస్తుతానికైతే మా వాళ్ళందరూ అయితే ఇక్కడే ఉన్నారు. ఇక్కడ చింటూ బ్రో కూడా ఉంది. ఇల్లంటే మెయిన్ అట్రాక్షన్ చెట్లే కదా. ఇక్కడ అలాగే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. సార్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారు, అసలు ఏంటి కథ ఏంటో మొత్తం వీడియోలో అయితే చూపిస్తారు. ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే ఎక్కువగా కనిపెడుతున్నాయి మనకైతే. ఏమో ఒకటి చూడండి, పైన పడుకోవడానికి అనుకుంటా సేఫ్గా భలే ఉంది ఇదైతే. ఇది చూడడానికి స్కూల్లో ఉంది. స్కూల్ ఏనా స్కూల్ అన్న ఇది? స్కూల్ ఇది. చదువుతారండి ఇక్కడ? క్లాసులు జరుగుతాయా? ముందు ఉండేదా? ఎక్కడండి? కాకినాడ. ఇక్కడ నుండి అక్కడికి వెళ్తారు డైలీ? అక్కడ ఉంటారు.
లోపలికి వెళ్ళొచ్చానా ఇలాగా లోపలికి వెళ్ళొచ్చా ఓకే ఇలాగ ఇలాగ ఊర్లోకి ఎంతవరకు ఉంటుంది లోపల వరకు ఉంటుందా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ అడిగాం కదా లోపలికి వెళ్ళొచ్చా కదని చూద్దాం ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటని ఇది ఇల్లు అనుకుంటా ఇది పైకి వెళ్ళడానికి అనుకుంటా భలే ఉంది ఇది ఏమో మట్టిల్లులు ప్లస్ ఆకులు వేసి ఉన్నాయి ఇవన్నీ మట్టిల్లులు వాటర్ ఉన్నాయండి వాటర్ ఉన్నాయా కొన్ని వాటర్ ఇక్కడ కాకినాడ అండి అదే బాగానే ఉంది ఇవ్వండి థ్యాంక్స్ అండి లేదు లేదు కరెంట్ ఎలా వస్తుందండి ఇక్కడ కరెంట్ ఉండదండి ఏమన్నా చెప్తారండి కరెంట్ గురించి ముందు సోలార్ లైట్లు ఉండేయండి ఆ బ్యాటరీల ప్రాబ్లం వల్ల బ్యాటరీ పాడైపోతుంది మళ్ళీ బ్యాటరీలు పట్టుకెళ్ళి కొత్త బ్యాటరీలు వేసి ఉండి వేస్తానన్నారు ఇంకా ఇది రాలేదు పట్టుకొస్తాను లేదండి ఇప్పుడు సంవత్సరం మట్టి పై నుంచి రావట్లేదండి కరెంట్ ముందు అప్పట్లో కరెంట్ ఉండేదేమో కదా ఉండేదండి ఒక 5 సంవత్సరాలు ఉండి సరే పోయిన మొన్ననే ఇంకా మళ్ళా అది ప్రైవేట్ వాళ్ళు ఏం చేయాలి అయితే విన్నారు కదా ఆ పెద్ద అయిన మాటలు ఒకసారి ఆలోచించండి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఇలాగ ఎందుకు ఇలా వెళ్ళాలా ఇలా వెళ్ళొచ్చండి లోపలికి ఓకే అండి కాకినాడ అండి ఒకసారి అయితే ఆలోచించండి వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఆవిడని చూసాం కదా ఆవిడైతే సముద్ర నీళ్ళతో అయితే బట్టలు అయితే ఉతుక్కుంటుంది మొత్తానికి అయితే చిన్న చిన్న దారులు చిన్న ఇన్ని ఇల్లులు ఉన్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడైతే ఇలా వెళ్దాం ఒకసారి ఇక్కడ ఏదో బోర్ ఉన్నట్టుంది చూద్దాం వాటర్ వస్తేలే చూద్దాం ఒకసారి వాటర్ అయితే రావట్లేదు ఇది ఇంకా బోర్ అయితే ఉంది పని చేయట్లేదేమో ఇది ఇక్కడ ఎలా వస్తుందండి ఇక్కడ వాటర్ మీకు ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ మాకు బోర్లు లాంటివి ఏమి ఉండవు ఒకవేళ ఉన్నా అవి అయితే పని చేయవు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు అవి మేము దాచిపెట్టుకుని వాడుకుంటాం లేదంటే చిన్న చిన్న బావిలు లాంటివి ఉంటాయి ఎదురు అక్కడికి వెళ్ళి తోడుకొని వస్తామని చెప్తున్నారు అనమాట ఆయన అయితే వెళ్తావారు స్కూల్కి స్కూల్కి వెళ్తావా సో ఇదైతే నా ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట ఐ హోప్ నేను బాగానే చేస్తానని అనుకుంటున్నాను మీరు స్కూల్కి నార్మల్గానా వాటికైనా డైలీనా ఇందాక మనకి ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అక్కడ తినేసి అయితే కొద్దిగా ఎదరికైతే వెళ్ళిపోయాను అనమాట అక్కడ నుండి అయితేని ఇక ఈ ప్లేస్ ఏంటంటే అక్కడ నుండి కొద్దిగా ఎదరికి వచ్చి ఒక బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే ఆగాం అనమాట కొద్దిగా స్నానాలు అయితే చేద్దాం అని చెప్పి ఇక ఈ ప్లేస్ అయితే ఏపీ టూరిజం వాళ్ళు అయితే బిల్డ్ చేసి ఉంటారు ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా ఇప్పుడు తింటున్నారు ప్రస్తుతానికి నేనైతే తినేసాను వాళ్ళు తింటున్నారు ఇప్పుడు వాళ్ళు తిన్నాకైతే స్నానాలు అంటే అందరూ ఇక్కడే చేస్తాం అనమాట అరౌండ్ ఒక 1 అవర్ పాటు ఇక్కడే స్నానాలు అయితే చేసినాం ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 అయితే అవుతుంది అనమాట ఇంక రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాం లేట్ అయిపోతుందని చెప్పి ఇక ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి కొన్ని షార్ట్లు అయితే తీసాను మ్యూజిక్ పెడతాను ఒకసారి చూడండి మొత్తానికి అయితే పోర్టుకి అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 6:30 అయితే అవుతుంది మార్నింగ్ మనం ఎక్కడైతే ఎక్కువ మళ్ళీ ఈవినింగ్ కూడా అక్కడే దిగుతాం అనమాట ఇప్పుడైతే చూడండి ఒకసారి
మార్నింగ్ అయితే మనం అటు సైడ్ అయితే ఎక్కువ అనమాట. ఇప్పుడైతే ఇక్కడైతే దిగుతున్నాం అనమాట. ఇక్కడ అనుకూలంగా ఉందని చెప్పి మొత్తానికి అయితే మనం పొద్దున్న ఎక్కిన లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.